ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. సో అంటే ఇలాంటి పాటలు మీరు పర్ఫామ్ చేసినప్పుడు ముగ్గురు జడ్జెస్ కూడా అద్భుతమైన అంటే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎవర్ గ్రీన్స్. అటు తమన్ గారు కానీ, కార్తిక్ గారు కానీ, గీతా మాధురి గారు కానీ. సో వాళ్ళ నుంచి ఎలాంటి అప్లోజెస్ వచ్చేవి మీకు? బొమ్మ బ్లాక్ బస్టర్ అని కాకుండా పర్సనల్గా కూడా మీకు ఏమన్నా మెంట్ చేసేవాళ్ళ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని? పర్సనల్గా అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ చెప్పిందే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనంత అంతగా ఇచ్చారు నాకు కాంప్లిమెంట్స్ అనేది. తమన్ సార్ ఆయనకి నచ్చడమే ఒక ఇదైతే ఆయన స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చడం అంటే నాకు తెలుసు అది చాలా రేర్ అని తెలుసు. అలాంటిది నాకు సీజన్ మొత్తంలో 3 times స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇంకా ఆయన ఎన్ని చెప్పినా అదే ద బిగ్గెస్ట్. ఇంకా ఆయన నుంచి నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఆయన నుంచొని చప్పట కొట్టడమే చాలా ఎక్కువ. సో అది గీతక్క ప్రతి ఎపిసోడ్లో చెప్తుంది నీ డైనమిక్స్, నీ వాయిస్, నువ్వు నా ఫేవరెట్ సింగర్ అంటూ ఉంటుంది. సో అది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. నా ఫేవరెట్ సింగర్ అంటే అది చాలా చిన్నది కాదు. ఎందుకంటే ఆవిడ ఎంతమంది చూసి ఉంటారు, సీజన్ మొత్తంలో 12 మందిలో నన్నే అన్నారు అంటే చాలా హ్యాపీగా. కార్తీక్ సార్ ఫస్ట్ నుంచి చెప్తున్నమాట, నీ వాయిసే నిన్ను హైట్స్కి తీసుకెళ్తుంది, ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పాను. ఈవెన్ ఆయన ఇచ్చిన మరో కాంప్లిమెంట్ ఏంటంటే 2 seasons మొత్తం ఈ 3 seasons లో కూడా బెస్ట్ వాయిస్ అని చెప్పి అంటే ఈవెన్ నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా గతంలో ఎవరు వస్తారు ఫైనలిస్ట్ అన్నప్పుడు ఆయన మీ పేరు కూడా మెన్షన్ చేశారు. తెలుసా మీకు ఆ విషయం? ఆయన మీ పేరు కూడా మెన్షన్ చేశారు. చాలా కాన్ఫిడెంట్గా కూడా ఆయన మీ గురించి మాట్లాడారు అనమాట. సో అవి ఇప్పుడు మేము మెమరైజ్ చేసుకుంటే ఓకే, సో నజీరుద్దీన్ అని అనిపించింది. అయితే కార్తిక్ గారు కూడా సిఏ చేశారని తెలుసా మీకు? కార్తిక్ కాకపోతే ఆయన మధ్యలో డ్రాప్ అయిపోయారు. ఒక సిచ్యువేషన్ వచ్చిందంట, సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ ఫస్ట్ అటెంప్ట్ రెహమాన్ సార్ స్టూడియోకి వెళ్ళాలి అంటే ఆయన రెహమాన్ సార్ స్టూడియోకి వెళ్ళాలని చూస్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీ ప్రయాణం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఓజీతో. ఒకటి ఆల్రెడీ ఆన్ ఎయిర్ కూడా వచ్చేసింది. సో మరి ఎలా చేయాలనుకుంటున్నారు రెండింటిని, స్టడీస్ కానీ ఇటు కెరియర్? ఏం ఫిక్స్ అవ్వాలి ప్రస్తుతానికి అయితే, ఫ్లో బట్టి నా టైంని బట్టి అలా వెళ్ళిపోవడం అంతే. సో అయితే రెగ్యులర్గా మూవీస్లో ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఈ ప్లాట్ఫామ్స్లో. ఎందుకంటే ఇప్పుడు టాలెంట్ని ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. మన మ్యూజిషియన్స్ కూడా అందులో ముందున్నారు. ఈవెన్ తమన్ గారు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఓజీ నుంచి మీకు ఇలా ఆఫర్ వచ్చింది, అందులో మీరు పాడారు ఆల్రెడీ. ఎలా అనిపించింది ఆ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా దాన్ని ఏమంటారు ఓవర్వెల్మింగ్ అంటారు కదా, అలాంటిది అనమాట. ఎందుకంటే ఫస్ట్ పాడడమే అలాంటి మూవీకి పాడడం, పాన్ ఇండియన్ మూవీ, తమన్ సార్ కంపోజిషన్లో పవర్ స్టార్కి సాంగ్ అంటే చాలా హ్యాపీగా. అంటే దీన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ముందు నమ్మలా నేను, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి కదా, అలాంటిది ఇదనమాట. నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్ నాకు ఇది. చాలా హ్యాపీగా ఉంది పాడినందుకు, చాలా హ్యాపీగా ఉంది. నా మీద నాకే ప్రౌడ్గా అనిపిస్తుంది. లైక్ నేను షోకి వచ్చే ముందు ఓజీ అనే మూవీ ఉంది, చాలా పెద్ద మూవీ, నేను వెయిటింగ్ ఆ సినిమా చూడడం కోసం. అలాంటి మూవీలో నేను పాడాను అంటే చాలా హ్యాపీగా ఉంది.